నువ్వెన్ని తప్పులు చేసినా, నా బిడ్డని ఎంత హింసించినా, ఆడపిల్లవి అనే కనికరం ఉంది. లైఫ్ లాంగ్ బతకడానికి నీకెంతో కొంత డబ్బులిస్తాం. విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపో. ఆస్తిలో సగం వాటా ఇస్తేనే విడాకులు. చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నీకిస్తానన్నదే ఎక్కువ. లేదంటే కోర్టులోనే చూసుకుందాం. సార్, తనకెలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. థ్యాంక్ గాడ్. తనకి ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బీ రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇట్స్ గారు. ఓకే. డాక్టర్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ అమ్మవారి బొట్టు తనకి పెట్టండి. గుడికి వెళ్ళొచ్చాను. నన్ను క్షమించండి అత్తయ్య. మీరిలా నన్ను మళ్ళీ చూస్తానని ఊహించుండరు. మీరే కాదండి, మీ ప్రేమను, దేవాలయం లాంటి మీ కుటుంబాన్ని, దైవ సమానులైన నా అత్త మామల్ని, మీ అందరినీ కాదనుకుని వెళ్ళిపోయిన నేను తిరిగిలా మీ ముందుకు వస్తానని, నా కోసం ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. జీవితంలో మిమ్మల్ని కాదనుకుని ఏం కోల్పోయానో ఆలస్యంగా అర్థం చేసుకున్నానండి. అయినా నా అపరాధాన్ని మన్నించమని నాకు నేనుగా మీ ముందుకు రాలేకపోయాను. నా మొహాన్ని కూడా మీకు చూపించుకోలేక నాలో నేనే కుమిలిపోతూ పశ్చాత్తాపంతో బతుకుతూ వచ్చాను.